సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తర్వాత సెప్టెంబర్లో ఒకసారి వర్షం వచ్చింది, సెప్టెంబర్ 4వ వారంలో అప్పుడు దెబ్బతిన్నది. ఈరోజు వాటిలో ఒక పక్క దాదాపుగా 5,55,000 ఎకరాలు, 11 లక్షల ఎకరాలు ఈరోజు సాగుబడి ఉంటే పత్తి 5,55,000 ఎకరాలు ఈరోజు ఒక కర్నూలు జిల్లాలోనే సాగు చేసేటువంటి పరిస్థితి. వచ్చినటువంటి పంట అన్ని విధాల పాపం రైతులు నష్టపోతే, దిగుబడి తగ్గిపోతే, ఒక పక్క వచ్చినటువంటి దిగుబడికి గిట్టుబాటు ధర లేక 8,110 రూపాయలు గిట్టుబాటు ధర ఉంటే 4,000 నుంచి 6,000 రూపాయలకు రైతులు తేమ ఉందని చెప్పి దళారులు దోపిడీ చేసుకుని తెగనమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది రైతులకి. కానీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు. అక్టోబర్ 1వ తేదీనే CCI కేంద్రాలు ఏర్పాటు చేసి పత్తి కొనుగోలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటే, సెప్టెంబర్ 4వ వారం దాదాపుగా సెప్టెంబర్ నెలాఖరికి వచ్చినా సరే ఈ నెల రోజులు జాప్యం కారణం రైతులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించినటువంటి పత్తి కొనుగోలు మీద ఏమాత్రం ధ్యాస పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తాజాగా వచ్చినటువంటి వర్షాల వల్ల ఆ పత్తికాయలు కుళ్ళిపోయాయి. దాదాపుగా ఇప్పుడు మరలా ఒక 50,000 ఎకరాల అదనంగా రైతులకు సంబంధించినటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ఈరోజు వ్యవసాయ శాఖ ఇచ్చినటువంటి అధికారిక గణాంకాల ప్రకారం చెప్తుంది. మరొక పక్క మొక్కజొన్న దాదాపుగా 4 లక్షల ఎకరాలు సాగు చేస్తే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు 40 క్వింటాలు దిగుబడి రావాల్సి ఉంటే 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వచ్చింది. రైతు పాపం దిగుబడి విషయంలో నష్టపోయాడు. కనీస మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే 1,600 నుంచి 1,700 రూపాయలు చేతిలో పెట్టి ఈరోజు దాదాపుగా ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం మరలా అధికారిక లెక్కల ప్రకారమే రైతు ఎకరాకి 12,000 రూపాయల పైన నష్టపోయేటువంటి దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఎక్కడ కూడా వీటిని గురించి పట్టించుకోకుండా, వీటి మీద దృష్టి పెట్టకుండా, ఈరోజు ధ్యాస పెట్టకుండా, మొక్కజొన్నకు సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలు తెరవకుండా ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకని ఈరోజు ధాన్యం రైతుల మీద ఈ తుఫాను పోటు ఏదైతే ఉందో ఇది కొన్న ప్రాంతాల్లో కృష్ణా గోదావరి డెల్టాలలో పంట కోత దశలో ఉంది. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి దాంట్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్రాల్లో కొట్ట దశలో ఉంది. కాబట్టి ఈ మోంతా తుఫాను దాటితే కుంభవృష్టం తప్పదని వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కృష్ణా గోదావరి డెల్టాలకు సంబంధించినటువంటి వరి పంట దాదాపుగా తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉంది, ప్రమాదం ఉంది. గత ఏడాది కనీసం మద్దతు ధరకు సంబంధించి చూస్తే 75 కేజీల బస్తాకి 300 నుంచి 500 రూపాయలు నష్టపోయాడు రైతు. కాబట్టి ఒక పక్క రైతుకి పాపం గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సినటువంటి వాటిని విస్మరిస్తే ఈరోజు వాటిని ప్రారంభించుకుంటుంటే పాపం రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే కొంతైనా మేము అమ్ముకోగలిగి ఉండేవాళ్ళం అని చెప్పి గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మాట్లాడితే మాత్రం మీరు SMS పెడితే మేము రిప్లై ఇస్తాం, 24 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి ఆర్భాటమైనటువంటి ప్రకటనలు చేసి అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం తప్ప ఎక్కడైనా రైతుల గురించి కనీస చిత్తశుద్ధి ఉంటే, రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన మీకు ఉంటే ఈరోజు వాటి మీద దృష్టి పెట్టి ఉండేవాళ్ళు. కాబట్టి మేము అడిగేది మోంతా తుఫానుకు సంబంధించి ఇప్పుడే రైతులు అన్ని విధాలా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే మీరు నిర్లక్ష్యాన్ని వేడండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైతుల మీద ఎందుకో తెలియదు కానీ చంద్రబాబు నాయుడికి రైతు అంటే పగ, రైతు అంటే పట్టదు, వ్యవసాయం అంటే గిట్టదు. ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలేదు. ఒక పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు వరి దగ్గర నుంచి ఎత్తుకుంటే టమోటా దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, కోకో దగ్గర నుంచి, చీనీ దగ్గర నుంచి, కానీ చంద్రబాబు నాయుడు తినేటువంటి సజ్జలో పెసలో మినువులకైనా సరే గిట్టుబాటు ధర ఉందంటే ఎక్కడా గిట్టుబాటు ధర ఉండేటువంటి పరిస్థితి లేదు. రైతుల గోడు అనేటువంటిది చంద్రబాబు నాయుడికి ఏమాత్రం పట్టేటువంటి పరిస్థితి లేదు. రైతుల గోడు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేడు. ఒక పక్క దిక్కు తోచనటువంటి స్థితిలో పాపం అన్నదాత తీవ్రమైనటువంటి అగచాట్లు పడుతుంటే చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ గాలికి వదిలేసి కనీసం వాటిని సమీక్షించేటువంటి పరిస్థితి కూడా లేకుండా, ఒక్క సమీక్ష కూడా జరపకుండా అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి విదేశాల్లో తిరగతా అక్కడి నుంచి కూడా దీన్ని ప్రాధాన్యతమైనటువంటి అంశం వర్షాలు కురుస్తున్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వేల కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి పాపం నష్టపోతున్నారు అనేటువంటి కనీస ధ్యాస లేకుండా వాటిని వదిలేసి ఏదేదో అన్నీ తిరగాల్సిందే, అభివృద్ధి చేయాల్సిందే, మీరు నిధులు తేవాల్సిందే, మీరు పరిశ్రమలు తేవాల్సిందే, మేము కాదంటంలే. కానీ మీరు ఏదో కొన్నిటి మీద పెట్టి వాటన్నిటి మీకోసం మీకున్నటువంటి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, మీ వ్యాపార అభివృద్ధి కోసం, వ్యాపార లావాదేవీలు నిలుపుకోవడం కోసం రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి దాంట్లో అనేక సందర్భాలు చూసాం. మీరు ఎంత హేళనగా మాట్లాడుతున్నారంటే టమాటో రోడ్డు పాపం టమాటా రైతులు రోడ్డు మీద పారబోసుకుంటే దాన్ని హేళనగా మాట్లాడతారు. ఉల్లి పాపం 3 రూపాయలు కూడా దొరకడం లేదు అంటే దాని గురించి హేళనగా మాట్లాడతారు. ఒక పక్క
ఎక్కడైనా యూరియా అనేటువంటిది బ్లాక్ మార్కెటింగ్లో క్యూలో నిలబడి కొట్లాడుకున్న సందర్భాలు ఎప్పుడన్నా ఆంధ్ర రాష్ట్రంలో చూసామా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో ఎక్కడైనా విత్తనాల కొరత కానీ యూరియా కొరత కానీ ఎన్నడైనా చూసినటువంటి నేపథ్యం ఉందా? మీ ప్రభుత్వంలో మీరు వచ్చిన వెంటనే ఈరోజు పాపం రాత్రులు పొగుళ్ళు రైతులు పాపం యూరియా కోసం పంట వరి సాగు పంటను వదిలేసి సాగును వదిలేసి ఆ కార్యక్రమం వదిలేసి పూర్తిగా పాపం వాటికి సంబంధించి దాని మీదనే దృష్టి పెట్టాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అది ఈరోజు చెప్పడం కాదు, కలెక్టర్లో సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మనం యూరియా డిస్ట్రిబ్యూషన్లో ఫెయిల్ అయ్యాము, రైతులకు యూరియా అందించలేకపోయామనేటువంటిది ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం తప్పు ఒప్పుకునేది తప్ప కలెక్టర్ల దగ్గర మరలా బయటకు రావడం, బొకాయించడం, లేదు ఏమి జరగలేదన్నట్టుగా కలరింగ్ ఇవ్వడం తప్ప దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎందుకో రైతుల మీద పగపట్టినట్టుగా తన పాలన సాగించడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అన్ని నిర్వీర్యం చేశాడు. చేయి బట్టి నడిపించి అన్ని విధాల రైతులకు అండగా ఉన్నటువంటి ఆర్బీకేలు ఉంటే వాటిని నిర్వీర్యం చేసిన దాకా జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది. కాబట్టి ఈ ఆర్బీకేలు ఉండకూడదు, వీటిని నిర్వీర్యం చేయాలని చెప్పి వాటిని నిర్వీర్యం చేసిన దాకా చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టలేదు. వాటిని నిర్వీర్యం చేసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టింది. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా సొమ్ము 2 సంవత్సరాలకు కలిపి 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 రూపాయలు మొక్కుబడిగా ఇచ్చాడు. ఉచిత పంటలకు ఏదైతే ఉందో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో వాటికి మంగళం పాడాడు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది గగనమైపోయింది, బకాయిలు ఎగ్గొట్టాడు. వచ్చినటువంటి వాటికి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాటికి ఇవ్వడం లేదు. ఇంతవరకు ₹1 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి అన్ని విధాల అన్నదాతలు వంచేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన ఉంది తప్ప ఒకటే, చంద్రబాబు నాయుడు ఏ రోజు పాదం మోపినా ఈ రాష్ట్రంలో రైతు ఇబ్బంది పడాల్సింది అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు లేదా వర్షాభావ పరిస్థితులు. మీరు ఏ రోజైనా చూడండి రైతులు సంతోషంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఇన్ని రోజుల్లో మనం చూసామా? బాబు అడుగు పెడితే ఈ రాష్ట్రంలో దుర్భిక్షం, రైతుల పాలిట శాపం. కాబట్టి అన్ని రకాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక దగ్గర రాయలసీమ లాంటి ప్రాంతాల్లో లోటు వర్షపాతంతో రైతులు ఇబ్బంది పడ్డారు, కొన్ని దగ్గర తీవ్ర వర్షాలతో ఇబ్బంది పడ్డారు. అటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాం, ఒక్క హామీ అయినా సరే అమలు చేయగలిగేటువంటి ధైర్యం నీకుందా అంటే రైతులకు హామీ ఇవ్వడం, ప్రజలకు హామీ ఇవ్వడం, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవి లేనివి చెప్పడం, ఈరోజు వాటికి సంబంధించినటువంటివి ఎత్తేయడం, వాళ్ళని మోసం చేయడం తప్ప ఎక్కడన్నా ఈరోజు నువ్వు చెప్పావు అన్నదాత సుఖీభావ ఏం చెప్పావు? నువ్వు ఇచ్చినటువంటి దాంట్లో జూన్ 2024 నుంచే సూపర్ 6 మొదలు పెడతానని చెప్పావు. డాక్యుమెంట్లు ఇచ్చావు, పంపిణీ చేసావు. వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపుగా 40,000 రూపాయలు రైతుకు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటే నీ నోటితో నువ్వేం మాట్లాడావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 20,000 ఇస్తానని చెప్పావు. ఈరోజు ఏమంటున్నావు? నాలుక పెడతబెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిపి నేను 20,000 ఇస్తాను, వాళ్ళు 6,000 ఇస్తే నేను 14,000 ఇస్తాను. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.